యాదగిరి అన్న సంస్కృతం, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 4 భాషల్లో ఏ పదాన్ని అడిగినా అనర్గళంగా చెప్పగలిగిన శక్తి ఇస్తున్నటువంటి వ్యక్తి మా అన్నకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాటలు పాడాలి, ఉపన్యాసాలు కాదు. ఇక్కడ మాట కూడా ఉంది అక్కడ. గదర్ నిజమే. గదర్ అంటే తిరుగుబాటు. జనరల్ డయ్యర్ని చంపిన ఉద్దమ్ సింగ్, కర్తార్ సింగ్, భగత్ సింగ్ వాళ్ళు, సోన్ సింగ్ బాక్నా, గదర్ పార్టీ అది తిరుగుబాటు పార్టీ అని అర్థము. అది ఆ వారసత్వం ఇంకా కొనసాగించాలి, పాటల ద్వారా కొనసాగించాలి. ఒక్క మాట చెప్పి ఆపేస్తా. సూపర్ స్టార్ గదర్, సూపర్ స్టార్. సూపర్ స్టార్ అంటే అర్థమైందంటే మామూలు స్టార్లు వేరు. సూపర్ స్టార్ అంటే ఆయన జనమంతా ఇమిటేట్ చేయాలి. అట్లా చార్లీ చాప్లిన్ ఉంటుండే ముఖ్య సినిమాలు. గద్దర్కు ఆయనకు పోలిక చెప్తా. ఆ రోజుల్లో జనమందరూ చార్లీ చాప్లిన్ ఇమిటేట్ చేసేవాళ్ళు. చార్లీ చాప్లిన్ ముస్టాష్, చార్లీ చాప్లిన్ క్యాప్, హెడ్ అది ధరించేవాళ్ళు. చార్లీ చాప్లిన్ టై, నెక్ టై ఉండేది, కర్ర, గొడుగు అన్నీ చార్లీ చాప్లినే. అట్లా ప్రతి ఒక్కరు ఇమిటేట్ చేసేవాళ్ళు. ఆయనలాగా నటించడం, ఆయనలాగా పలకడం, ఆయనలాగా మాట్లాడడం. అయితే చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెట్టినట. పెడితే దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయిండు. ఆయన కూడా పాల్గొన్నాడు. చార్లీ చాప్లిన్ 4th ప్రైజ్ వచ్చింది. గద్దర్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే ఇప్పుడు అంబటంకన చెప్పిండు గద్దర్కు 10th ప్రైజ్ వస్తుండే. ఊరూర వందల మందిని తయారు చేసిండు. గోషి, గొంగడి, గజ్జలు ఆయన తయారు చేసిందే, గద్దర్ తయారు చేసిందే కదా. నేను చెప్తే అబ్బా నాకు 10th ఎందుకే 100 ఇయ్యే అన్నాడు ఆయన. ఎంతమందిని తయారు చేసిండు గద్దరు. అయితే తెలంగాణలో ఇంత గొప్ప కళాకారుడు ఎందుకు పుట్టిందంటే తెలంగాణ వాళ్ళ మనం గర్వించాలి. తెలంగాణలోనే పోరాట స్వభావం ఉంది, త్యాగం ఉంది, శౌర్యం ఉంది, ధైర్యం ఉంది. అదంతా దాని నుంచి వచ్చింది. శోకం నుంచి శ్లోకం పుడుతుంది, వేదన నుంచి వేదం పుడుతుంది. బాగా ఏసీలో తిని తాగి పండుకునేవానికి ఏ కవిత్వం రాదు, ఏ ఆట ఉండదు, ఏ పాట ఉండదు, ఏ పోరాటం ఉండదు. కష్టజీవి రోడ్డు పక్కన పండుకుంటానికి, ఫుట్పాత్ మీద పండుకుంటానికి కష్టజీవికే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిండు గద్దర్. కాబట్టి ఆయన అట్లా అద్భుతంగా చెప్పగలిగిండు. తెలంగాణలో ఇటువంటి పోరాట చరిత్ర ఎక్కడ లేదని చెప్పి సునీల్ పురుషోత్తం అనే అతను, డాక్టర్ సునీల్ పురుషోత్తం, ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీలో అమెరికాలో ఆయన హిస్టరీ ప్రొఫెసర్. తెలంగాణ వాడు కాదు, నార్త్ ఇండియన్ ఎప్పుడో చిన్నప్పుడు పోయి ఉన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళని అణిచేసిన ఇండియన్ ఆర్మీ 1956 వరకు నిజాం కనుసరణలో అనేక మందిని చంపేసినారు. నల్లా నరసింహ లాంటి వాళ్ళు, నంద్యాల శ్రీనివాస లాంటి జైలు పెట్టినారు. 15 ఏళ్ళ దాకా హృదయాలను చూసింది, 15 ఏళ్ళు వదిలేసారు. వాళ్ళు కొట్టిన, గోళ్ళు ఊడబీకిన, కనుగుడ్లు బీకిన, కాల్చిన ఒక్క రహస్యం చెప్పలేదు. ఇటువంటి యోధులను మేము చూడలేదని చెప్పి ఇండియన్ ఆర్మీ వాళ్ళే రాసుకున్నారు. వాళ్ళు డైరీ రాసుకోవాలి ప్రతిదీ, మేము ఏం చేసినాం అని. ఇటువంటిది ఎక్కడ ఉందా? జలియన్వాలాబాగ్ చెప్తాం మనం, కానీ 118 మంది కదా చచ్చిపోయింది బైరాన్పల్లిలో. కూటిగలు 40 మంది కదా. ప్రతి చోట ఎక్కడ పోయినా పోరాటాలే. కడివెండి పోయినా, పాలకుర్తి పోయినా, నిర్మాల పోయినా, వడ్లకొండ పోయినా, వెల్దండ పోయినా, ఎక్కడ పోయినా, దేవరుప్పలు పోయినా, కామారెడ్డిగూడెం పోయినా ఇటువంటి పోరాటాలు ఇక్కడ లేవు. అందుకనే ఈ వీరుల రక్తంతో తడిసి పునీతమైన నేల కాబట్టి, ఆ గడ్డ మీద నుంచి పుట్టినవాడు గద్దర్ కాబట్టి ఇంత గొప్ప కవితను రాయగలిగిండు. మన చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మన భౌతిక పరిస్థితుల నుంచి వస్తుంది, మన మానసిక స్థితి భౌతిక స్థితి నుంచి వస్తుంది. గద్దర్ ఇక్కడే ఎందుకు పుట్టిందంటే ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ లేరు. మేము ఎన్గూగి వాతియాంగో, అమెరికాలో ఉన్న కీన్యా కవి, నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన హైదరాబాద్కు వస్తున్నట్టు ఫోన్ చేసినాం, గోవాకు వస్తున్నట్టే. ఆయన అడిగిన మమ్మల్ని, ఈజ్ ఇట్ సిటీ ఆఫ్ గదర్? ఎస్, ఐ వాంట్ టు మీట్ హిమ్. పెద్ద కవి చనిపోయిండు, మొన్న లాస్ట్ ఇయర్ చనిపోయిండు. అట్లా ఎన్గూగి వాతియాంగులు అంటే ఆఖరికి ఢిల్లీలో మేము జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ఉద్యమం పెడితే ఆడ్వాణి వచ్చి కూర్చున్నాడు జనంలో. చివరికి మా ఆడ్వాణిని పైకి పిలిచినాం. మళ్ళీ ఆడ్వాణి హైదరాబాద్కి వచ్చినప్పుడు నా హైదరాబాద్ మే క్రాంతికారి కవి హై వాక్య మేరా సభా మే బయటనా. మళ్ళీ పాపం జనంలో కూర్చున్నాడు, నేను వేదిక ఎక్కను, జనంలో కూర్చుంటా అన్నాడు. అట్లా అనేక మంది ఆయనకు అభిమానులు ఉన్నారు, దేశమంతటా ఉన్నారు, ప్రపంచమంతటా ఉన్నారు. అట్లాంటి అభిమానులను ఇక్కడ తెలంగాణ వాడు కావడం గర్వించాలి. ఆయన వారసత్వాన్ని తీసుకుపోవాలి, ఒక్కరోజుతో ఆపేయద్దు. మనం ప్రతిరోజు గద్దరిది పెడతాం. ఎన్ని వేల కవితలు రాసిండు, ఎన్ని చేసిండు. ప్రతిరోజు పెట్టినా కూడా 10 ఏళ్ళైనా పాటలు పోయి అన్ని కవితలు, అన్ని పాటలు ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను. నేను మీ అందరిది ఉత్తమ శ్రోతకు వచ్చిన విందామని వచ్చిన, చివరికి వాళ్ళందరిది కొనసాగిద్దాం, చివరి దాకా ఉందాం మనం. నమస్కారం. గంగా